ఒక రోజు నువ్వు ఎలాంటి వాడైనా, కోటీశ్వరుడివైనా, కూటికి లేనివాడివైనా, చదువు ఉన్నవాడివైనా, చదువు లేనివాడివైనా, అందం ఉన్నవాడివైనా, అందసందాలు లేనివాడివైనా సరే, జ్ఞానమైనా సరే, అజ్ఞానమైనా సరే, ఒకరోజు ఈ లోకయాత్ర విడిచిపెడతావు. ఇది శాశ్వతం కాదు. ఈ లోకయాత్ర ఇక్కడ కన్ను మూస్తే ఆయన రాజ్యంలో నువ్వు కళ్ళు తెరవాలి. కొట్టు చప్పట్లు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాజ్యంలో నిశ్చయంగా నువ్వు నిలబడాలి. ఆ ఒక్క ప్రసన్నత నువ్వు చూడాలి. ఆయన ముఖాన్ని ఎప్పుడు నువ్వు చూడాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. ఇది తాత్కాలం, ఇది స్థిరం కాదు. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం అంతే. కానీ నువ్వు నివసించాల్సింది దేవుని సన్నిధిలో. ఆమేన్. నువ్వు ఉండాల్సింది దేవుని సన్నిధిలో. అందుకు ఈ భక్తుడు అంటాడు, అయ్యా చిరకాలము ఎప్పుడు నీ ఆవరణలో, నీ మందిరంలో నేను నివసిస్తానయ్యా, నేను చూస్తూ ఉండాలయ్యా, అదే నాకు భాగ్యం.